కూడా చాలా అభినందనీయులు. మంచి ఒక శివాజీకి ఒక తల్లి ఏ విధంగా అయితే నేర్పితే గొప్ప సామ్రాజ్యాన్ని నిర్మించిండో, జాతిని కాపాడుకున్నాడో, అలాంటి సంస్కృతి తల్లి నుండే ప్రారంభం కావాలి. కాబట్టి మీరు మా తల్లులందరికీ మీరు ఆదర్శంగా ఉన్నారు. ఇదే విధంగా మీరు ఈ ప్రచారాన్ని చేసుకుంటూ వెళ్ళాల్సిందిగా కోరుతూ ఇప్పుడు మా ఆశ్రమం తరఫు నుండి వెళ్ళండి. అమ్మాయి ఆశీస్సులు తీసుకు, మాతాజీ ఆశీస్సులు తీసుకు మీరు కూడా వెళ్ళండి. ఇప్పుడు నాట్యం అయితే జరిగిందో సృష్టి ఆదియందు పరమశివుడు పరమేశ్వరి పార్వతీమాత ఆడిన నాట్యం మహాకళాత్మకమైనటువంటి ఈ నాట్యం ఎప్పుడైతే ప్రారంభం చేస్తుంటారో వాళ్ళకి శరీరంలో అనేకమైనటువంటి రుగ్మతలు అయితే ఉంటాయి, అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. అందుకే పరమశివుడు చేసిన నాట్యం పాశ్చాత్యులు దాన్ని గుర్తించి వాళ్ళు కూడా అహం ఉంటుంది కాబట్టి వాళ్ళు స్పష్టంగా చెప్పడం చేత కాదని దీన్ని అనేక రకాల విభజించుకొని వాళ్ళు ఏరో నాట్యం అని ఏ నాట్యం పేరు పెట్టుకుంటారు. కానీ ఒరిజినల్గా ఇది కూచిపూడి నాట్యం. ఈ నాట్యాన్ని ఎడవాలంటే కూడా అదృష్టం కూడా కావాలి. మరి ఆ తల్లులకి ఎలాంటి ఆలోచన వచ్చిందో మంచి ఆలోచన.